హ్మ్. ఈ శ్వాస సంబంధమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఆక్సిజన్ సరఫరాకి అందకపోవడం వల్ల గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవటం, అలాగే శ్వాస ఎక్కువ సార్లు తీసుకోవటం, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా రక్తం చిక్కబడిపోతుంటది. ఓకే. ఈ రక్తం ఎవరికైతే చిక్కబడిపోతుందో వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్లు రావటం, ఈ చిక్కబడిపోయిన రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడటం, హ్మ్. తద్వారా బీపీ పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే. దీనికి మనకు పూర్వం చెప్పిన ఆయుర్వేద భాషలో రక్తంలో కఫం పెరిగిపోయింది అనేవారు. కఫం అంటే వ్యర్థం. ఓకే. ఈ మధ్య కాలంలో శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈ శ్వాస సంబంధమైన ఇబ్బంది చిన్నప్పటి నుంచే ఉంటుంది. హ్మ్. రెగ్యులర్ గా కోల్డ్ కాఫ్ తో బాధపడతాం, ఎప్పుడు ముక్కు కారతం, చల్లటి గాలి తగిలితే ముక్కులు బిగబట్టేయటం, తలనొప్పి రావటం, జలుబు, సైనస్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఎక్కువైపోవటం, హ్మ్. ఇవన్నీ కూడా బీపీ పెరిగిపోవడం ప్రధానమైన కారణాల్లో ముఖ్యమైనవి. ఓకే. ఈ ఎవరికైతే శ్వాస సరిగ్గా అందదో మనం బ్రెయిన్ ఎక్కువగా ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకుందాం. మనం ఎప్పుడు ఖాళీగా కూర్చుని అంటే హ్మ్. శారీరకంగా పని చేయకుండా కూర్చుని బ్రెయిన్ తో మాత్రమే ఎవరైతే పని చేస్తుంటారో ఆక్సిజన్ బ్రెయిన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి హార్ట్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ పంపి మిగతా భాగాలన్నిటికి కూడా కాస్త రక్త ప్రసరణ తగ్గించడం కోసం బ్లాక్ చేసుకుంటుంది. పార్షియల్లీ బ్లాక్ అంటే క్లాట్స్ అంటారు చూస్తారు. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. క్లాట్స్ ఏర్పాటు చేస్తుంది. అంటే ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళకి కూడా క్లాట్స్ వస్తాయి. హ్మ్. ఆక్సిజన్ సరిపడగా అందకపోతే డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా చేయడం కోసం. అప్పటికప్పుడు ఏదైనా పని ఉండి శారీరక శ్రమ సడన్ గా చేస్తే వాళ్ళకి మిగతా శరీర భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఈ క్లాట్స్ అడ్డం పడడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.